ముఖ్యమంత్రి గౌరవిస్తాం. కానీ ఆయనే మమ్మల్ని అవమానించినప్పుడు, ఆయనే రాష్ట్రాన్ని అధోపతలని నెట్టే విధంగా ఒక ఫ్యూడల్ భావంతో, ఒక అరగెన్స్ తోటి, అరగెన్స్ ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి అయిపోయినాడు. ఇవాళ అరగెన్స్, ఇగ్నరెన్స్, ఫ్యూడలిజం ఈ మూడు కలిస్తే రేవంత్ రెడ్డి, అది కూడా అంతర్జాతీయ వేదిక మీద నా తోటి బిడ్డలను, ఎవరైతే రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ఒక నా తోటి తెలంగాణ బిడ్డలను కావచ్చు, భారతదేశ బిడ్డల్ని కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయిలేని ఒక సన్నాసి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడింది. కాబట్టి నేను పరుషంగా మాట్లాడుతున్నాను. హిందీమే కహావతే, తెలుగులో కూడా చెప్తాది, గదేకు క్యా మాలూమ్ జాఫ్రాన్ కా కదర్ అని చెప్తాను. గాడిదకేం తెలుసు గంధపు విలువ అని చెప్పాలి. నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు, కింద మీద పడ్డావో ఏం చేసినావో ఆగమాగం చేసిన ముఖ్యమంత్రి కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు చెమటోడ్చి దేశానికి కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం అది. ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, బేషరతుగా ఐటీ ఎంప్లాయీస్కు క్షమార్పణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.